పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము లోకాసువార్త 24వ అధ్యాయం 50. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణమయ్యను. ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆదికాండం 1:28 ప్రకారం ఫలించి ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి అన్నాడు. కాబట్టి ప్రియులరా, మనం ఆశీర్వదించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ ఆశీర్వాదాలు పొందుకోవడం కోసమే పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన ప్రభు మనకి బదులు ఆయన మరణించి, ఆయన శాపగ్రాహి అయి, ఆయన మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై 40 రోజులు అందరికీ కనబడి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోతూ ఆశీర్వదించి వెళ్ళిపోయారని చెప్పేసి రాయబడుతూ ఉందండి. కాబట్టి ప్రియులరా, మనం ఆశీర్వదించబడాలి. మనం ఏమవ్వాలండి? ఆశీర్వదించబడాలి. మనము ఆశీర్వదించబడాలని ఆయన ప్రాణం పెట్టాడు. ఆశీర్వాదంలో భాగమే మనం విస్తరించాలి అంటూ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ రోజుకి 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యంలో జ్ఞానమునందు ఆశా నిగ్రహములో విస్తరించాలి అన్నాడు. జ్ఞానమునందు ఆశా నిగ్రహములో విస్తరించాలి అన్నాడు. 2వ పేతురు 1:6. ఆశా నిగ్రహం అంతే, సరే చాలండి. కిందకి వెళ్తే అప్పుడు విస్తరించాలి అనే మాట కనపడుతుంది. కాబట్టి ప్రియులరా, మనము జ్ఞానము చాలా విస్తరించాలి అని కింద చెప్పాడు. అవన్నిటికి ఆ మాట మనకి సంబంధించింది. కాబట్టి జ్ఞానము కలిగిన వాళ్ళంగా మనం విస్తరించాలి. ఈ జ్ఞానం కలిగినటువంటి వారిగా మనం అభివృద్ధి పొందుతూ ఆశా నిగ్రహమునందు విస్తరించాలి అంటాడు. అసలు జ్ఞానం అంటే ఏంటి అని మనం కనుక ఆలోచన చేస్తే, యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనంలో యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు అంటాడు. దుష్టత్వమును విడిచిపెట్టడమే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను అంటాడు. 28. కాబట్టి ప్రియులరా, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం అంట. ఏ వ్యక్తికైతే భయభక్తులే జ్ఞానం, దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకం అని చెప్పాడు. కాబట్టి ఈ లోకంలో ఎవరు వివేకం కలిగిన వారు, ఎవరు జ్ఞానం కలిగిన వారు అని కనుక మనం ఆలోచన చేస్తే, దేవుడంటే భయం, భక్తి ఎవరికైతే ఉంటాయో వారు మాత్రమే జ్ఞానం కలిగిన వారు అండి. మిగతా వాళ్ళకి ఏం లేదు, జ్ఞానం లేదు. దుష్టత్వాన్ని ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళు మాత్రమే వివేకవంతులంట. మిగతా వాళ్ళకి దుష్టత్వాన్ని విడిచిపెట్టడం రానోడికి వివేకం లేదని అర్థం. కాబట్టి ప్రియులరా, మనము జ్ఞానములో విస్తరించాలి. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండటంలో అభివృద్ధి పొందాలి అండి. దుష్టత్వాన్ని విడిచిపెట్టడంలో అభివృద్ధి పొందాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మీకు అర్థం అవటానికి యోసేపును మనం చూస్తే అండి, యోసేపు వాళ్ళ అన్నయ్యలు అమ్మేశారు, బానిసగా బతికాడు, డబ్బులకి అమ్మేశారు. వాళ్ళేమో పోతీఫర్కి అమ్మేశారు, బానిస బతుకుతున్నాడు. కానీ దేవుడు ఆ కుర్రోడికి తోడైనట్టు చూసి అతడు ఏ పని చేస్తే ఆ పని సఫలమవుతుందని, అభివృద్ధి అవుతుందని గమనించినటువంటి పోతీఫర్ తన ఇల్లంతా అప్పచెప్పాడు. ఒక శోధన వచ్చింది, చెరసాలలోకి వెళ్ళాడు. చెరసాల నాయకుడు చెరసాలంతా ఈయన చేతికి అప్పచెప్పాడు. ఇలాంటి జ్ఞానం కలిగిన పిల్లోడే మనకు దొరకడం అని అతనికి అప్పగించాడు. అలాగే ఐగుప్తు పరిపాలించేటువంటి ఫరో దగ్గరికి తీసుకెళ్లారు యోసేపుని. నువ్వు యోసేపు తప్ప ఇంకెవరో చెప్పలేరు మీ కళ యొక్క భావాన్ని అని ఐగుప్తులో ఉన్న జ్ఞానం కలిగిన వాళ్ళందరినీ పిలిపించాడు ఫరో.
నేను కలగన్నాను, ఆ కల భావం చెప్పండి అని అడిగాడు. 7 బలమైన ఆవులు వచ్చాయి, 7 పీలగా ఉన్న ఆవులు వచ్చాయి, బలహీనమైన ఆవులు. ఈ బలహీనమైన ఆవులు ఆ బలమైన ఆవులను తినేసినాయి, మింగేసినాయి అని చెప్పేసి కల వచ్చింది. దీని భావం ఏంటో చెప్పండి అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు అందరూ ఎవరు చెప్పలేకపోయారు, ఎవరికి అర్థం అవ్వాల. యోసేపుని తీసుకొచ్చి ఫరో ముందు నిలబెడితే, నువ్వే చెప్పగలమని నాకు సమాచారం వచ్చింది, నువ్వు చెరసాలలో ఉండగా కళ్ళకు భావం చెప్పావంట, అలాగే జరిగిందంట, కాబట్టి నువ్వే చెప్పగలవు, నీకన్నా జ్ఞానం కలిగిన ఎవరో లేరని చెప్పేసి ఫరో చెబుతుంటే యోసేపు దేవుడు చెప్తాడయ్యా, నేనంతలో తగ్గించుకున్నాడు, ఆ భావం అంతా చెప్పేస్తే ఫరో వెంటనే నీలాంటి జ్ఞానం కలిగిన వాడు నా రాజ్యంలో ఎవరు లేరు, నువ్వే సూపర్ జ్ఞానం కలిగిన వాడివి, అద్భుతమైన జ్ఞానం, దేవదూతల వంటి జ్ఞానం నీకు ఉంది, నువ్వే పరిపాలన చేయి, ఫరో సింహాసనాన్ని నీకు ఇచ్చేస్తా, ప్రధానమంత్రి పోస్ట్ నీకు ఇచ్చేస్తున్నా, నువ్వే పరిపాలన చేయి, నీకన్నా పై కుర్చీలో కూర్చుంటానంత నాకు పవర్స్ ఏమి వద్దు, నీకే ఉంగరం ఇస్తాను, అన్నీ నీకే ఇస్తాను, నువ్వే పరిపాలన చేయని చెప్పేసి ఐగుప్తు మొత్తం యోసేపు చేతులు పెట్టేశాడు. యోసేపు చేతులు పెట్టేస్తే ఒకసారి అదే ప్లేస్లో మిమ్మల్ని ఎవరైనా పెడితే ఏం చేస్తారు అమ్మా? ఒక దేశాన్ని, ప్రపంచానికి అన్నం పెట్టే రేంజ్లో ఉన్నటువంటి దేశాన్ని మీ చేతిలో పెట్టారనుకోండి, ఎందుకు పెట్టాడు? ఈ కుర్రోడు జ్ఞానం కలిగిన వాడని. ఎందుకు పెట్టాడండి? జ్ఞానం కలిగిన వాడు, జ్ఞానంలో అభివృద్ధి పొందినవాడు, జ్ఞానంలో విస్తరించినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, పొరపాటు చేయడు, ఆశానిగ్రహం కలిగిన వాడు అన్ని గమనించి చేతిలో పెట్టాడు. అంత అమాయకంగా ఎవరో పదవి ఎవరండి ఇస్తారా? అంత అమాయకంగా పదవి చేతిలో పెట్టరు, నమ్మకస్తుడు అనుకుంటే పెడతారు. ఇప్పుడు పదవి చేతిలోకి వచ్చాక అండి, మొత్తం పవర్స్ అన్నీ ఆయన చేతిలోకి వచ్చాక జ్ఞానంలో సూపరే, ఆశా నిగ్రహంగా ఉన్నాడా లేడా? ఏమా ఆశా నిగ్రహంగా ఉన్నాడా లేడా? ఆయన చేతిలోకి పవర్ వచ్చాక ఆయన కోసం, ఆయన జనాంగం కోసం ఏమైనా సంపాదించుకున్నాడా? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి రేంజ్లో ఉన్నాడు అండి, అన్నీ యథార్థంగా చేసుకెళ్ళాడా, లేకపోతే మొత్తం నా చేతిలో ఉందని చెప్పేసి కొంత మోసం ఏం చేశాడా? పొద్దున్న ఒక షాప్కి వెళ్తే ఆ షాప్ ఆయన అన్నాడు, ఒక 2 బుక్స్ ఇవ్వండి అని బుక్స్ తీసుకుని బిల్లు ఇవ్వండి అని అడిగాం. నేను బిల్లు ఇవ్వండి అని అడిగాను. బిల్లు ఇవ్వండి అని అడిగితే ఆయన అంటాడో నవ్వుతాని, యథార్థంగా ఉన్న వాళ్ళకే బిల్లులు అబ్బాయి, మోసం చేసేవాడికి ఏం ఉండదు అంటున్నాడు. అదేంటండి అన్నాను. అంటే నేను ఇంకో పాస్టర్ గారు ఇద్దరం వెళ్ళాం. ఒక ఆయన వచ్చాడు, వచ్చి ఏయో 2 పుస్తకాలు తీసుకున్నాడు, ఒక 50 రూపాయలు, 500 రూపాయలు బిల్లు రాయించాడు. అలాంటి వాళ్ళదే రోజులు అంటున్నాడు ఆయన. 500 బిల్లు రాయమన్నాడంట, ఈయన రాశాడంట. మీరు 2 పుస్తకాలు కొని 2 పుస్తకాలకి కరెక్ట్గానే బిల్లు రాయమంటున్నారు, ఇలాంటి యథార్థవంతులు తక్కువగా ఉంటారు అని ఆయన సంతోషపడి ఆశ్చర్యపోతున్నాడు. మొట్టమొదటి నుంచి కూడా ఇలాగ యథార్థంగా ఉండబట్టి ఇలాగ ఉన్నామండి, లేకపోతే ఎప్పుడో ఏమో ఎలాగుందమో అని ఆయన పాస్టర్ గారు నేను చెప్పాం. కాబట్టి మనకి దేవుని యందు భయభక్తులు ఉన్నాయి కాబట్టి మనకి జ్ఞానం కలిగిన వాళ్ళుగా మారాం. జ్ఞానవంతులు మన అందరూ గుర్తించారు కాబట్టి చేతులు ఏదో మనకి అవకాశం ఇచ్చారు, ఐగుప్తు దేశాన్ని పరిపాలించే అవకాశం ఇచ్చారు. ఐగుప్తు దేశాన్ని పరిపాలించే అవకాశం వచ్చింది కానీ అండి, నా తండ్రి, నా అన్నదమ్ములు వాళ్ళందరూ వచ్చారయ్యా, వాళ్ళకి గోషెన్ రాష్ట్రంలో ఉండటానికి అవకాశం ఇవ్వని ఫరోని అడిగాడు. అడిగితే ఓకే ఉండమను, అక్కడ ఉండమని చెప్పేసి ఫరో చెప్తే అక్కడ పంపించాడు. మా ఊళ్ళందరికీ గడ్డి, మా ఊళ్ళందరికీ వాళ్ళని పోషించడానికి, వాళ్ళకి కావలసినవన్నీ ఇవ్వడానికి చూసుకో పర్లేదు అని ఆయన అనుమతిస్తే అన్నీ ఇచ్చాడు. ఆయన బతికినంతకాలం బాగానే జరిగింది. యేసు ఎప్పుడైతే చచ్చిపోయేటప్పుడు ఫరో అండ్ మళ్ళీ సింహాసనం మీదకి వచ్చాడు.
వీళ్ళందరినీ బానిసలుగా చూస్తాం మొదలుపెట్టాడు. ఆయన బతికొండగానే వీళ్ళందరికీ పర్మనెంట్గా ఏమండి అది చేయాల్సినవన్నీ చేసేసాడు అనుకోండి, అప్పుడు ఇంకోలాగా ఉంటారు కదా. యథార్థంగా నేను ఎంత జ్ఞానం కలిగిన వాడిని అయినా ఆశా నిగ్రహం కలిగి ఉండాలి అని. ఆశలు చాలా ఉంటాయండి, ఆశలు చాలా ఆశలు ఉంటాయి. ఇది కొందాం, అది కొందాం, అది చేద్దాం, ఇది చేద్దాం. కానీ ఆ ఆశను నిగ్రహించుకునేవాడే గొప్ప గొప్ప వ్యక్తి అవుతాడు. ఆశలను నిగ్రహించుకోవాలి. ఏ ఆశ మనం కలిగితే ఆశను తీర్చేసుకోవాలనుకుంటే మనం భయభక్తులు కలిగిన వాళ్ళంగా ఉండలేం. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళంగా మనం ఉన్నప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగిన వ్యక్తులు జ్ఞానం కలిగిన వాళ్ళు అవుతారు. ఆ జ్ఞానంలో విస్తరించిన తర్వాత ఆశా నిగ్రహం నందు కూడా విస్తరించాలి. నిన్ను నమ్మి నీ చేతిలో ఏదైనా ఒకటి అప్పగిస్తే ఆ పనిలో ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. ఏముండాలండి? ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. ఒక ఆయనకి 5,000 ఇచ్చారంట. ఎంతండి? 5,000 ఇచ్చారంట. భోజనాలు పెట్టరమ్మని. ఏం పెట్టరమ్మని? భోజనాలు పెట్టరమ్మని ఇచ్చారంట. భోజనాలకి ఇంకొక ఆయన చెప్తున్నాడు, ఈయనకి భోజనాలు పెట్టరమ్మని ఇంకొక ఆయన ఇచ్చాడంట. ఆయన ఇచ్చినప్పుడు 5,000 ఈయన తీసుకున్నాడు, ఈయన తెచ్చాడు భోజనాలు. ఇంకొక ఆయన చెప్తున్నాడు, నేను ఇమ్మంటేనే ఇచ్చాడు ఆయన, ఈ తీసుకున్న వ్యక్తి లెక్కలు చెప్పాలి కదా అంటున్నాడు ఈయన. భోజనాలకు మహా అయితే 2,400 అవుతాయి, ఆటో ఖర్చులు మహా అయితే ఒక 400-500 అవుతాయి, 29. కుర్చీలకి అయితే బల్లలకైతే ఒక 500 అవుతాయి, 33, 34, ఒక 1,600 మిగులుతాయి కదా. ఎంత మిగులుతాయండి? 1,600 మిగులుతాయి కదా. ఆ ఇచ్చిన ఆయన సరిపోతాయి అబ్బాయి 5,000 అని అడిగాడంట. ఎంతండి? 5,000 సరిపోతాయి అబ్బాయి అని అడిగాడు. సరిపెట్టుకుంటానండి అన్నాడంట ఈయన. ఈ ఇమ్మన్న ఆయన మీరు ఇలా ఇవ్వండి అని అడిగిన ఆయన చెబుతున్నాడు, ఇప్పుడు రేపు పొద్దున్న ఇచ్చిన ఆయన 5,000 అయిపోయినాయి, లెక్కలు చెప్పలేదని ఒకవేళ అడిగాడు అనుకో, నన్ను అడిగాడు అనుకో, నేను ఇమ్మన్నాను కాబట్టి ఇవన్నీ కూడా లెక్కలన్నీ చెప్తే 1,600 మిగిలిపోతున్నాయి కదా, మరి అలా చేసాడు ఏంటని చెప్పేసి నాకున్న గుడ్ నేమ్ పోద్ది కదా. ఇలా చేసాడేంటి, లెక్కలు చెప్పలేదు, సరిపెట్టుకుంటాను అన్నాడు. అంటే ఇంకా అక్కడితో సరిపోయినట్టు, ఇంకా సరిపోయినట్టు. అంటే ఒక 5,000 రూపాయలు ఇస్తే 5,000లో 1,600 స్తోత్రం. మరి రేపు పొద్దున ఏమన్నా 10,000 ఇస్తే అండి ఇంకోసారి ఏదైనా అప్పచెప్తారా? ఆశ నిగ్రహం ఉండాలి. ఏదైనా పని అప్పగించినప్పుడు ఆ పనిలో ఏముండాలండి? ఆశా నిగ్రహం ఉండాలి. ప్రతి దానికి యథార్థత ఉండాలి. ఏముండాలండి? ఒక వస్తువు కొన్నాం, 10 టీలు కొన్నాం అని చెప్పి రాసామండి. అక్కడ 10 టీలకి 1,000 రూపాయలు అయిందని రాస్తే నవ్వుతారా? ఏమంటే 10 టీలకి 1,000 రూపాయలు అని రాస్తే నవ్వుతారా? లేకపోతే నిజమా? నిజం ఎలాగవుతుంది? 10 టీలకి ఎంత అవుతుంది? మహా అయితే 100 అవుతుంది. అది రీజనబుల్. ఎవడు చూసినా మాట్లాడతలేదు. ఇంకా 1,000 రూపాయలని రాస్తే మరి ఎలాగ ఉంటుందండి? మనకి ఏదైనా అప్పగించినప్పుడు ఆ అప్పగించిన దాంట్లో ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. జ్ఞానమునందు విస్తరించాలి, ఆశా నిగ్రహమునందు విస్తరించాలంటూ చెప్పాడు. కాబట్టి ప్రియులరా, మనం ఏ బాధ్యత మనం నెరవేరుస్తున్నామో నాకు తెలియదు, కానీ మనకు దేవుడు ఏ బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యతలో ఆయన భయభక్తులు కలిగిన వారుగా ఎదుగుదాం, అభివృద్ధి చెందుదాం. మనకి ఎన్నో ఆశలు కలుగుతూ ఉంటాయి, ఆశలను నిగ్రహించుకుందాం. అలా నిగ్రహించుకోవటంలో విస్తరణ పొందుదాం. అది మనం నేర్చుకోవాల్సిన పాఠమని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. 2 Petrus 3:18 కృపయందును జ్ఞానమునందును అభివృద్ధి పొందండి అన్నాడు. జ్ఞానమునందు అభివృద్ధి పొందాలంట. ఎలాగనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు. 2 Petrus 3:18 కిందకి వెళ్ళండి. అయితే కృపయందును
లేదా? అది ఎక్కడున్నది? ఓకే, రైట్. కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి అన్నాడు. ఏమండి, ఎందులో అభివృద్ధి పొందాలంట? ఆయన కృపయందు జ్ఞానమునందు అభివృద్ధిని పొందండి అన్నాడు. మరి చాలా జ్ఞానం వచ్చేసిందండి, మరి చాలా ఎదిగిపోయాం అని ఇంకా అక్కడితో ఆగిపోవద్దు అంటున్నాడు. దేవుని కృపయందు జ్ఞానమందు కూడా మనం ఎల్లప్పుడూ ఏం పొందాలంటండి? అభివృద్ధిని పొందండి అన్నాడు. దేవుని జ్ఞానమును గురించి మనం తెలుసుకున్నది చాలా తక్కువ. మనం తెలుసుకున్నదే చాలా తక్కువ. ఆయన జ్ఞానము అపరిమితమైంది, మన జ్ఞానము పరిమితమైంది. ఎంత ఉంటుంది మన జ్ఞానం? ఆయన జ్ఞానం అపరిమితమైంది. మనం ఎంత తెలుసుకున్నా ఇంకా చాలా ఉంటుంది. కాబట్టి కొంచెం తెలిసేటప్పటికి నాకన్నా ఎవరికి తెలియదు, నేనే సూపర్, నాకు అన్నీ తెలుసు, నాకెవడు చెప్తాడు అన్నట్టుగా మనం మాట్లాడకుండా ఎంత తెలిసినా ఇంకా చాలా నేర్చుకోవాలన్నట్టుగా జ్ఞానమునందు అభివృద్ధి పొందుతూ ఉండండి. ఇక అలాగ అభివృద్ధి పొందుతూ ఉంటాం. ఎంత నేర్చుకున్నా ఇంకా ఉంటుంది చాలా. కాబట్టి దానికి ఇక అంతు దారి ఉండదు. ఎంత నేర్చుకున్నా ఇంకా అభివృద్ధి పొందుతూనే ఉండాలి. కృపయందు అభివృద్ధి పొందుతూ ఉండాలన్నాడు. 2 Petrus 2:20 అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యత తప్పించుకొని వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొని తరువాత మరలా వాటిలో చిక్కుబడితే చాలు. ఈ అనుభవ జ్ఞానం సంపాదించారంట దేవునిలో. లోక మాలిన్యత నుంచి విడిపించబడ్డారు. ఏమండి, మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, లోక మాలిన్యత నుంచి బయటపడ్డారు, విడిపించబడ్డారు. దేవుని గురించిన అనుభవ జ్ఞానంలోకి వచ్చారు, నేర్చుకుంటున్నారు. ఎప్పుడైతే అనుభవ జ్ఞానంలోకి వచ్చారో, ఈ జ్ఞానం వచ్చిన తర్వాత మరలా ఆ పాపంలో చిక్కుపడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తున్నాడు. ఏ పాపంలో నుంచి అయితే విడిపించబడ్డామో, ఏ లోక మాలిన్యతల నుంచి విడిపించబడ్డామో, ఇంకా మళ్ళీ అందులో చిక్కుపడకుండా ఆశలను నిగ్రహించుకోవటం అభివృద్ధి మనకు కావాలి. ఆశలను నిగ్రహించుకునే అలాంటి విస్తరణ మనం చూడాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చాలామంది రక్షణ పొందిన వాళ్ళే, చాలామంది విశ్వాసంలో ఎదిగిన వాళ్ళే, చాలామంది భయభక్తులు కలిగిన వాళ్ళే మరలా పాపంలో పడిపోయిన వాళ్ళని చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అనుభవ జ్ఞానంలోకి వచ్చాక, దేవుని గురించి తెలుసుకున్నాక, రుచి చూశాక మరలా అందులోకి వెళ్తామంటే మళ్ళీ దేవుని దారిలోకి తీసుకురావటం అసాధ్యం అన్నట్టు రాశాడు. కాబట్టి మనం దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకుంటూ ఉన్నప్పుడు మరలా లోక మాలిన్యంలో చిక్కుపడకుండా ఈ యొక్క ఆశలన్నిటిని ఆశలను నిగ్రహించుకునేటువంటి వాళ్ళంగా మనం విస్తరించాలి అనే పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ ఆశలు అయితే ఉన్నాయో వాటిని నిగ్రహించుకోవటం మనకు రావాలి. ఏం రావాలండి? నిగ్రహించుకోవటం రావాలి. చాలా ఆశలు ఉంటాయి. ఆశలను నిగ్రహించుకోవటం చేతనవ్వాలి. ఎన్నో ఆశలు ఉంటాయి. ఇది ధరించాలని, అది ధరించాలని, ఇది తినాలని, అది తినాలని, ఇక్కడికి వెళ్ళాలని, అక్కడికి వెళ్ళాలని ఎన్నో ఆశలు ఉంటాయి. ఈ ఆశలను నిగ్రహించుకోవటంలో విస్తరించాలన్నాడు. భక్తి జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యం. ఆశలను నిగ్రహించుకోకపోతే చాలా ప్రమాదం. దావీదు గారినే మీరు చూడండి. దావీదు గారు మహా భక్తుడు. మామూలు భక్తుడా కాదు. 7 సార్లు స్తుతించేవాడు, 3 సార్లు ప్రార్థించేవాడు, రాత్రి జాముల్లో వాక్యాన్ని ధ్యానం చేసేవాడు, తెల్లారగట్ల ఏం ప్రార్థన చేయాలో ప్రిపేర్ చేసుకుని వేచి కాచి ఉండేవాడు, ఆరాధించేవాడు. మహాభక్తుడు. అలాంటి ఆయన ఆ మిద్ది మీద అటు ఇటు తిరుగుతుంటే కిందకి చూడరాడని దృశ్యం చూశాడంట. ఆశ కలిగింది. ఆశను ఏం చేసుకోలేకపోయాడు? నిగ్రహించుకోలేకపోయాడు. పడిపోయాడు. చాలా కోల్పోయాడు.
చాలా చాలా కోల్పోయాడు. మరలా కన్నీళ్లతో దేవుని సన్నిధిలో 51వ అధ్యాయం అంతా గోజాడితే తప్ప మరలా రక్షణ ఆనందాన్ని మళ్ళీ అన్నీ పొందుకోలేకపోయాడు. చాలా కష్టమైంది. కాబట్టి ప్రియులరా, మనము ఆశలను ఏం చేసుకోవాలి? నిగ్రహించుకోవటం చేతనవ్వాలి. అది ధనానికి సంబంధించిన ఆశలు కావచ్చు, శరీరానికి సంబంధించిన ఆశలు కావచ్చు, లోక మాలిన్యానికి సంబంధించిన ఆశలు కావచ్చు. అండి, ఆశను నిగ్రహించుకోవటంలో మనం విస్తరించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యాకోబు పత్రిక 3:13 చూస్తే జ్ఞానముతో కూడిన సాత్వికమును కనపరచాలంటాడు. జ్ఞానముతో కూడిన 13 జ్ఞానముతో కూడిన మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? మనలో జ్ఞాన వివేకములు కలిగిన వాడు ఎవడు అని ప్రశ్నించి, మనం గనక జ్ఞానం కలిగిన వాళ్ళమైతే, వివేకం కలిగిన వాళ్ళమైతే ఎలాగుండాలంట? సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తనను తన క్రియలను కనుపరచాలి అన్నాడు. ఏమండి? సాత్వికముతో కూడిన యోగ్యమైన క్రియలను చూపించాలన్నాడు. కాబట్టి ఆశలను నిగ్రహించుకోవటం అది జ్ఞానం. సాత్వికంతో కూడిన క్రియలను చూపించడం అది జ్ఞానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొలస్సీ 1:10 కనుక మనం చూస్తే, దేవుని చిత్తమును మనం నెరవేర్చే వాళ్ళంగా ఉండాలి, ప్రతి సత్కార్యము చేసే వాళ్ళంగా ఉండాలి, జ్ఞానమునందు అభివృద్ధి పొందాలి అన్నాడు. 1:10. అందుచేత కొలస్సీ 1:10 లేదా? అందులో చాలా ఉంటాయి, కానీ మనకు కావాల్సింది ఆయన చిత్తము అన్న మాట కాడి నుంచి. అది ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించాలి, ప్రతి సత్కార్యము సఫలమవుతూ ఉండాలి, దేవుని విషయమై జ్ఞానమునందు అభివృద్ధి పొందుతూ ఉండాలి, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టేవారిగా మనం ఎదగాలి, నడుచుకోవాలంటూ చెప్పాడు. కాబట్టి ఆయన్ని సంతోషపెట్టేటువంటి వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, జ్ఞానమునందు ఆయన భయభక్తులు కలిగిన వాళ్ళంగా, ఆశలను నిగ్రహించుకునే వాళ్ళంగా, ఏమండి, దేవుని సంతోషపెట్టే వాళ్ళంగా మనం ఈ యొక్క జ్ఞానమునందు ఆశలను నిగ్రహించుకునే ఆ యొక్క వ్యక్తులంగా మనం విస్తరించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే ఫిలిప్పీ 3:8 అపోస్తలుడైన పౌలు గారు ఇవన్నీ నేర్చుకోవడం కోసం సమస్తము నష్టముగా ఎంచుకున్నాను అన్నాడు. అండి, దేవుని జ్ఞానాన్ని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను అన్నాడు. దేవుని జ్ఞానమునందు విస్తరించడం కోసం, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడంట. ఏమండి, అపోస్తలుడైన పౌలు గారు తండ్రి వాళ్ళ నాన్నగారికి ఓడలు ఉండేయంటండి. ఏముండేయంట? ఓడలు ఉండేయంటండి. మామూలుగా చిన్న పడవ ఉంటేనే ఒక కుటుంబం పోషింపబడిపోతుంది. ఒక ఇసుక పడవ ఉందనుకోండి, ఆ ఇసుక పడవ రోజు లోనికి వెళ్ళి ఇసుక తెచ్చి ఒడ్డుకి వేస్తూ ఉంటే అలాగే 4 ట్రిప్పులు ఎత్తే ఆ ఇసుక పడవ పోషించేది కుటుంబాన్ని. అలాంటిది ఒక ఓడ. అలాంటి ఓళ్ళు 2 ఓళ్ళు ఉన్నాయంటే అందులో ఎంత సరుకు వెళ్తుంటుంది, ఎంత సరుకు వస్తుంటుంది, ఎంత లాభం మొత్తం ఉంటుంది. వాళ్ళ నాన్న ఎంత ధనవంతుడు లెక్కేసుకోండి మీరు. అంత ధనవంతుడు ఉండి అపోస్తలుడైన పౌలు గారిని బాగా చదివించాడంట. మామూలుగా కాదు, పెద్ద చదువు చదివించాడు. రోమా పౌరసత్వం ఉంది అండి. అలాగే అందులో రోమా ప్రభుత్వంలో ఉద్యోగం ఉంది పౌలు గారికి. అన్ని రకాల యోగ్యతలు ఉన్నాయి. అలాంటోడు ఇవన్నీ వదిలేసుకున్నాడు. అలాంటోడు తండ్రి ఆస్తిని వదిలేసుకున్నాడు, ఓడలను వదిలేసుకున్నాడు అండ్ ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు, అధికార పత్రాలతో వచ్చాడండి సంఘాన్ని హింసించడానికి. అంత రేంజ్లో ఉన్నాడు. రోమ పౌరసత్వం ఇవన్నీ వదిలేసుకున్నాడు. ఎందుకు వదిలేసుకున్నామంటే ప్రభువునందు ఏమన్నాడమ్మా? అతి శ్రేష్టమైన జ్ఞానమును ఎరుగు నిమిత్తము సమస్తాన్ని ఏం చేసుకున్నాను? నష్టంగా ఎంచుకున్నాను అన్నాడు. కాబట్టి ప్రియులారా,
మనము దేవుని జ్ఞానంలో ఎదుగు నిమిత్తము మనము ఆశలను నిగ్రహించుకోవాలి. మనకున్నవన్నీ కూడా అవసరమైతే వదిలేసుకోవడానికి ఆయన ఇష్టపడాలి. ఆయన జ్ఞానం అతి శ్రేష్టమైన జ్ఞానమును తెలుసుకోవాలి అని దేవుని వాక్యం అనుభవపూర్వకంగా పౌలు గారు చెప్తా ఉన్నాడు. అండి, ఈ లోకంలో ఒకవేళ ధనవంతుడిగా ఉంటే ఏం చేద్దుడో తెలదు, కానీ అండి పరలోక రాజ్యం గురించి, మర్మాల గురించి పత్రికలన్నీ, ఆయన రాసిన పత్రికలు ఒక వ్యక్తిని పరిపూర్ణుడిగా సిద్ధపరుస్తాయి, ఒక వ్యక్తిని దేవుని వద్దకు చేర్చేలాగా సిద్ధపరుస్తాయి. అలాంటి పునాది వేసేసాడు. ఏం వేసేసాడండి? పునాది వేసేసాడు. మంచి శిల్పకారుని వల్లే పునాది వేసాను అన్నాడు. కాబట్టి గొప్ప సేవ చేశాడు. మర్మాలన్నీ ఇప్పాడు. ఆది కాండం నుంచి ఉన్న మర్మాలన్నీ దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు. మర్మాలన్నీ చెప్పాడు. అది జ్ఞానం అంటే అండి. కాబట్టి మనం అతి శ్రేష్టమైన దేవుని జ్ఞానము ఎరుగు నిమిత్తము మనకి ఏదైతే కొన్ని ఉన్నాయో వాటిని సమస్తము నష్టముగా ఎంచుకోవడానికి పౌలు గారి వల్ల ఇష్టపడాలి. మెట్టుకు మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఒకటి, ఆయన జ్ఞానమందును ఆశలను నిగ్రహించుకోవటంలోనూ మనం విస్తరించాలి. ఈ భక్తి నేర్చుకోవాలని చెప్తున్నాడు. అలాగున ప్రభు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్.